హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్స్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఆ ఒక 3 లైవ్ ప్రోగ్రాంలు పెట్టాను. ఆ 3 లైవ్‌లలో ముఖ్యంగా మన కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా మన సాయిబాబా గారు ఉన్నారు కదా! పుట్టపర్తి సాయిబాబా గారు. వారి గురించి కొన్ని విషయాలు మనము లైవ్‌లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ మహానుభావుల గురించి చెప్పుకోవడం మనకు చాలా గొప్ప విషయం. కాబట్టి పుట్టపర్తి సాయిబాబా గారు సామాజిక సేవ అది ఇవన్నీ చేశారు కాబట్టి వారి పట్ల ఇన్స్పిరేషన్‌తో ఆ వీడియో అయితే లైవ్ ప్రోగ్రామ్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకుంటే ఎస్బీకే ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూడండి. ఇప్పుడు ఈరోజు మీ ముందుకు వచ్చే అంశం ఏంటిదంటే ఒక ముఖ్యంగా ఈ వీడియో మన సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు తప్పకుండా చూడవలసినటువంటి ఈ వీడియో క్రైస్తవ సోదరులకే కాదు, హిందూ సోదరులు కానీ ఎవరు కానీ సమాజంలో మార్పు అనేది ఏ విధంగా ఎట్లా వస్తుంది, ఏ సమయంలో ఎవరు ఎలా మారుతారు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఈ యొక్క వీడియో ఎవరైనా గురించి అంటే పీజీ వర్గీస్ అనే ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఇండియన్ ఇవాంజికల్ టీమ్. ఈయన ఎక్కడంటే పఠాన్కోట్, ఉత్తర ఇండియా పఠాన్కోట్. అయితే ఈ అంశం ఏంటంటే విశ్వాసపు తాళం చెవి. ఈ విశ్వాసపు తాళం చెవి ఏంటిది అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా వారి యొక్క జీవిత చరిత్రను ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం పీజీ వర్గీస్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. సత్యాన్వేషణలో ఆయన మొదటిసారి ఆత్మహత్య చేసుకోవాలన్న అనుకున్న రచయిత దేవుని చేత పట్టబడి తన మిలిటరీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉత్తర ఇండియాలో మారుమూల ప్రాంతాలలో క్రీస్తు కొరకు ఆత్మల సంపాదనలో నిమగ్నమై ఉన్నారు. విశ్వాసం ఎలా క్రియ చేస్తుందో, విశ్వాస సహిత ప్రార్థన శక్తివంతంగా జీవిత కాలంలో ఎలా పరివర్తన కలిగిస్తుందో, స్వస్థతను ఎలా అందిస్తుందో అనడానికి నిదర్శనమే ఈ యొక్క పుస్తకం. సహోదరుడు పీజీ వర్గీస్ పునలూరు సమీపాన గల ఎరూర్ అనే గ్రామవాసి. షారమ్మ పాపి సార్ అను దంపతుల జ్యేష్ఠ పుత్రుడు. కాశ్మీర్లో సైనిక దళంలో సేవ చేయుచుండగా 1/10/71 జూన్ జాన్ ఖాన్ అనే దైవజనుని సందేశం ద్వారా రక్షించబడింది. సైనిక దళములలో మధ్య వైద్యశాలలో విధుల్లో 11 రాష్ట్రములలో విధుల్లో సువార్త ప్రకటన ఆరంభించి నేడు 900 మంది సహాయ సువార్థికులతో 11 రాష్ట్రాలలో 225 స్థలములలో పరిచర్య సాగిస్తున్నారు. ఆయన తన జీవితం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడని రుజువు చేస్తున్నారు. ఆయన తన తల్లి జీవితం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు అని రుజువు చేస్తున్నారు. భార్య లిల్లీ 5 బిడ్డలతో నిరంతరం సేవాధారంలో ఉన్నారు. ఆయన నిరాడంబర జీవితం, ఇంత గొప్ప పరిచర్యను ఒక్కడే చేయగలగడం దేవుడి అతనికి తోడుగా ఉన్నాడన్నట్టు సాక్ష్యం. ఈ యొక్క విశ్వాసపు తాళం చెయ్యి ఇది సహోదరుడు పీజీ వర్గీస్ గారికి సంబంధించినటువంటి చరిత్ర. వారు ఏ విధంగానైతే క్రిస్టియానిటీకి ఎలా వచ్చారు, ఏంటిది, అతను క్రిస్టియానిటీకి వచ్చిన తర్వాత ఎంతమందిని ఏ విధంగా మార్చారు, ఎవరెవరిని ఏ విధంగా క్రైస్తవత్వంలోకి తీసుకురావడం జరిగింది అనేది ఈ యొక్క బుక్ యొక్క ఉద్దేశం. ఈ బుక్ ఇది చూడండి, విశ్వాసపు తాళం చెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి వీడియో. ఇది విశ్వాసపు తాళం చెయ్యి. ఇగో ఈయనే పీజీ వర్గీస్ గారు. చూడండి, ఈయన జీసస్ లోకి ఎలా వచ్చాడు, అసలు ఈయన జీవిత ఎలా మొదలైంది, ఈయన ఏమిటి, ఈయన కథ ఏంటి,
పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనము మెల్లిగా ఈ యొక్క బుక్ అంతర్భాగంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది విశ్వాసపు తాళపు చెవి, ది కీ ఆఫ్ ఫెయిత్ తెలుగు, పిజి వర్గీస్. ఫస్ట్ ఎడిషన్ 3000 కాపీస్, 3000 కాపీస్ 1985. సెకండ్ ఎడిషన్ 10,000 కాపీస్ 1995. అంటే ఈ విధంగా ఈ పబ్లిషన్ అనేది చేయబడుతుంది అన్నట్టు ఈ యొక్క బుక్. అయితే ఇప్పుడు మనం పూర్తి వీడియోలోకి వెళ్ళాలంటే సమయం చాలా పడుతుంది. కాకపోతే ఏంటంటే ముఖ్యమైన అంశాలు కొన్ని మాట్లాడుకుందాం. తర్వాత మనము మన సమయానుకూలాన్ని బట్టి ఈ యొక్క వీడియో లోపల ఆయనకు ఉన్నటువంటి విషయాలు, పూర్తి విషయాలు, ఆయన ఎక్కడెక్కడ ఏం చేశారో అవన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ముఖ్యమైన అంశం ఒకటి చూద్దాం. భారతదేశంలో విదేశీయుల ప్రసంగంలో అంగీకరించబడినట్లు స్వజాతి అంతగా మన్నన పొందలేదు. అయితే యేసు అన్ని సమయములందు అందరికీ అన్నిటికీ జవాబులు దాల్చినాడు. ఈ విషయంను మనం ధైర్యంగా ప్రసంగించుటకు కూడా భయమే. ఇటువంటి ప్రసంగం చేసినప్పుడు మనం విమర్శింపబడుట మాత్రమే కాకుండా అంగీకరించువారు కొందరే. అందుచేత ఈ అంశమును అమెరికాలోను ఐరోపాలోను ఘంటాపదంగా బోధించే మన బోధకులు మన దేశంలో ఈ విషయమును వివరించుటకు జంకుచున్నారు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, భారతదేశంలో విదేశీయుల ప్రసంగాలకు ఉన్నంత గుర్తింపు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వాళ్ళ పట్ల మనము అనుకరించే విధానాన్ని బట్టి వాళ్ళ అనుకరించడం కానీ మన స్థానికులకు వాళ్ళు ప్రసంగిస్తే వాళ్ళకంత గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ ఉండదని చెప్పేసి ఇక్కడ పొందుపరిచారు. అయితే యేసు అన్ని సమయములందు అందరికీ అన్నిటికీ జవాబులు చాలిన వాడట. అన్నిటికీ అంటే ఎవరిని ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో దేవుడు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా వారి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు శ్రీ పిజి వర్గీస్ గారికి సంబంధించినటువంటి అంశంతో కూడినటువంటి ఈ విశ్వాసపు తాళపు చెవి అనే ఈ బుక్ లో చాలా ముఖ్యమైన అంశాలంటే ఎవరెవరు ఏ విధంగా బాగుపడ్డారు, అనారోగ్య సమస్యల నుంచి వెళ్ళి, ఆర్థిక సమస్యల నుంచి వెళ్ళి, మానసిక సమస్యల నుంచి వెళ్ళి, అనేక రుగ్మతలలో నుండి వీరు ఏ విధంగా బాధపడ్డారు, పిజి వర్గీస్ గారి ప్రార్థన వల్ల ఎంతమంది దేవుని ద్వారా సహాయం పొందారు, ఈయన ప్రార్థన ద్వారా దేవుడి సహాయం ఎంతమంది పొందగలిగారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఈ బుక్ లో ఉన్నటువంటిది. అలాగే ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసిన సేవ, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, ఆయన గురించి, ఆయన ఏ ప్రాంతంలో సైన్యంలో చేరి విధులు